బ్రిడ్జిని పెంచండి రా. కొంతమంది ఇక్కడ దిగండి, ఊరంతా కాపు కాయండి. పేరు చెప్పి, ఊరు చెప్పి, రూటు చెప్పి, అడ్రస్ ఇచ్చి తొడగొట్టావు కదరా. దమ్ముంటే దొడ్డి జరగుండానైనా రమ్మన్నావు, ఇప్పుడు డైరెక్ట్ గా నీ చెల్లి పెళ్లి పందిట్లోకి వచ్చావురా. ఏం ఊపుతారో మా ఊరు చెప్పమన్నావు కదరా. టోటల్ గా నీ ఫ్యామిలీనే ఒక ఊపు ఊపడానికి వచ్చావురా. వాడి ఒంటి మీద గోరు ఘాటు కూడా పడకూడదు, చెంపదెబ్బ కూడా కొట్టద్దు. వాడిని తీసుకెళ్లి ఆ చెట్టు కట్టేయడ్రా. తీసుకెళ్ళండి. బాపినీడు గారు క్షమించండి అయ్యా, ఆడు చేసింది తప్పే. ఇక్కడ నా కూతురు పెళ్లి చేసుకుంటున్నా, దయచేసి గొడవ చేయొద్దయ్యా. కావాలంటే రేపు మీ ఇంటికి వచ్చి మీ కాళ్ళు కడుగుతా. వాడి కాళ్ళు పట్టుకోవద్దు. నీ కొడుకు మాకు ఇల్లు లేకుండా చేశాడు, నువ్వెక్కడికి వస్తారా? ఇక్కడ పెళ్లి ఆగిపోయి జాతర మొదలైంది. ఈ గణపతి గాడి జాతర. ఇంకొక క్షణం ఇక్కడ ఒక పురుగు కూడా ఉండడానికి వీల్లేదు. మేము ఊరు వదిలి వెళ్లేదాకా ఎవ్వరు ఇంట్లో నుంచి బయటికి రావడానికి వీల్లేదు. వెళ్ళండి. అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటారు, నా బిడ్డను వదిలేయండి. నీ కొడుకు మూలంగా మా ఆస్తులు పోయాయి, మా పెళ్ళాలను లాడ్జింగ్ లో పెట్టాల్సి వచ్చింది. ఆ అవమానం భరించలేక నా పెళ్ళాం చచ్చిపోయింది. నా మరదలు నా తమ్ముళ్ళను వదిలే పుట్టిళ్ళకి వెళ్ళిపోయారు. నిజంగా నా బిడ్డ చేసింది తప్పే. నా ఆస్తంతా మీకు ఇల్లు కట్టించేస్తా. మీ అత్తారెళ్ళకెళ్ళి మీ భార్యలను కాళ్ళు పట్టుకుని నేను తీసుకొస్తా బాబు. చచ్చిన నా పెళ్ళాన్ని ఎలా తీసుకొస్తావురా? ఎలా తీసుకొస్తావు చెప్పరా? గణపతి రేయ్ ముసలోడా, నీ కొడుకు మూలంగా మాకేమేమి నష్టం జరిగిందో అవన్నీ ఇక్కడే పూడ్చుకోవడానికి వచ్చాం. ఫిజికల్ గా నీ ఒంటి మీద దెబ్బలు ఎందుకు వేయొద్దన్నానో తెలుసా? నిన్ను మెంటల్ గా కొట్టాల్సిన దెబ్బలు చాలా ఉన్నాయిరా. నాకరాదని మా విషయంలో నీ మొగుడు చేసింది తప్ప కాదా? తప్పేనండి. నాకు పిల్లలు కూడా లేరమ్మా. అన్యాయంగా నా భార్య ఆత్మహత్య చేసుకుంది. కారణం నీ భర్త. అవునా కాదా? అవునండి.
కాబట్టి రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం, పెళ్ళానికి పెళ్ళాం. వాడి పెళ్ళానివి నువ్వు చచ్చిపోవాల్సింది. ఏయ్, ఆ గరిగ ముంత ఇటు పట్రా. ఎన్నో నెల? 9. అరగంట సేపు నువ్వు ఆపకుండా తొక్కుడు బిల్లాడు. ఏంటి, తొక్కుడు బిల్ల ఆడతావా లేదా? నువ్వు ఆడకుండా ఉండాలంటే ఒకటే మార్గం, నీ మొగుణ్ణి చంపాల్సి వస్తుంది. చంపరా, నన్ను చంపు. నేను ఆడతాను. అది నిండు గర్భిణి రాస్కల్స్. ఆడవే. కావాలంటే నా పేగులు కోసిస్తాను, నా తల తీసిస్తాను, నా గుండె పగల కొట్టండి రా. అంతేగాని నా భార్యని చేయకండి రా. గర్భంతో ఉన్న ఆడది గర్భగుడిలో ఉన్న దేవతతో సమానవరా. Oh!